మీ కనెక్షన్ కొంత ప్రాబ్లం ఉంది. మళ్ళీ 1-2 minutes లోనే మీ దగ్గరకు వస్తాను. రామకృష్ణ గారు, సో చెప్పండి సార్. రామకృష్ణ గారు, మెజారిటీ సర్వేలు ఎక్కువ వైఎస్ఆర్సీపీ చెప్పాయి. నేషనల్ సంబంధించి ఇప్పుడు న్యూస్ 18 మాత్రం మీకు అనుకూలంగా చెప్తుంది. ఏబీపీ సి ఓటర్ మాత్రం క్లియర్ గా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తుంది. ఇప్పుడు సర్వే కంపెనీలు, పెయిడ్ సర్వే కంపెనీలు ఇప్పుడు బిఫోర్ సర్వేలు ఓకే, ఎగ్జిట్ పోల్ ఎందుకంటే ఇంకో 2 రోజుల రిజల్ట్ పెట్టుకుని ఎవరు కూడా వాళ్ళ నేనేమంటానంటే ఇవాళ వస్తున్నటువంటి సర్వేల్లో 2 రకాలు ఉన్నాయి. అసలు యాక్చువల్ గా వీళ్ళు ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారు, సైంటిఫిక్ గా సెఫాలజీ ప్రకారం మీకు చెప్పాల్సిన పని లేదు. సెఫాలజీ అనేది పాలిటిక్స్ లో ఒక భాగం. దానికి ఒక పద్ధతి ఉంటుంది. అంటే ప్రజల ఒపీనియన్ కరెక్ట్ గా మనకు రావాలంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు ఏమిటి అని తెలియాలంటే అది ఎంపీ గాని ఎమ్మెల్యే గాని దానికి ఒక సైంటిఫిక్ ప్రొసీజర్ ఉంది. నా దగ్గర దాదాపు 50 మంది పిహెచ్డీ చేశారు. నేను కూడా రీసెర్చర్ని, నాకు తెలుసు హౌ టు టేక్ ద శాంపుల్ అనేటటువంటి. ఈ శాంపుల్ ని సరిగ్గా తీసుకోకుండా ఏదో ఒకటి చెప్పేద్దాం, ఈ 4వ తారీఖు వరకు మన పార్టీ వాళ్ళని ఎటు పోకుండా ఏదో ఒక పాజిటివ్ పర్సెప్షన్ ని అట్టే పెట్టుకుందాం అని చెప్పని అనుకొని చేసినటువంటి సర్వేలు కొన్ని, అంటే డబ్బులు ఇచ్చి చేసిన సర్వేలు కొన్ని ఉన్నాయి. నాకు తెలుసు, నేను చెప్పను. ఇక్కడ నేనేమంటానంటే ఎగ్జిట్ పోల్ గురించే నేను మాట్లాడుతున్నాను. ఇందాక మీరు ఆరా మస్తాన్ రావు గారి గురించి చెప్పారు. ఆయన చెప్పినటువంటి లెక్కలు కూడా నేను చూశాను. ఆయన వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చాలా స్పష్టంగా ఆయన ఎన్నికలు రాబోతున్నాయని చెప్పాడు. అసలు ఆయన సెఫాలజిస్టో కాదో కూడా నాకు తెలియదు. సెఫాలజీ అంటే అర్థం ఏంటో కూడా నాకు తెలియదు. సెఫాలజీ అనేటటువంటిది ఒక సైంటిఫిక్ ప్రొసీజర్. ఈ పదం ఎప్పుడు ఉపయోగిస్తాం మనం? ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు విశ్లేషణ ఏ విధంగా చెయ్యాలి, ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు. ఊకే ఓడిపోతున్నారు, ఊకినే గెలవబోతున్నారు అని చెప్పేస్తే సరిపోదు కదా. దానికి ఒక పద్ధతి, దానికి ఒక విధానము, దానికి ఒక సైంటిఫిక్ ప్రాసెస్, మెథడ్ అనేటటువంటిది ఉంటుంది. ఆ మెథడ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇవాళ చాలా స్పష్టంగా గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దుర్మార్గమైనటువంటి పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలన, విద్యార్థి వ్యతిరేక పరిపాలన, మహిళా వ్యతిరేక పరిపాలన, ఉపాధ్యాయ వ్యతిరేక పరిపాలన, ఉద్యోగ వ్యతిరేక పరిపాలన, ప్రజలందరి వ్యతిరేక పరిపాలన. ఎందుకంటే ప్రజల నడ్డి విరగొట్టినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందని చెప్పనంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది పచ్చి అవినీతి ప్రభుత్వం, పచ్చి అబద్దాల కోరు ప్రభుత్వం. కాబట్టి ఈ గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ యొక్క పరువును బజారుకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అని చెప్పనంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. అక్కడ కూర్చున్నటువంటి జూపూడి ప్రభాకర్ రావు గారికి చాలా స్పష్టంగా తెలుసు. 4వ తారీఖు రిజల్ట్స్ మాకు వ్యతిరేకంగా రాబోతున్నాయి అనేటటువంటి విషయం ఆయనకు 100కి 100 పాళ్ళు బాగా తెలుసు. ఎందుకంటే 4వ తారీఖు ఎంతో ఆంధ్రప్రదేశ్ సంబంధించి టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ లో వైఎస్ఆర్సీపీకి 14